మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, ఓఎన్జీసీ, నెస్లే, భారత్ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్యుఎల్, సిప్లా, మ్యాక్స్ హెల్త్ కేర్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇవాళ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉంది? ఏ అంశాలు ఇవాళ మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి? ఎలా ఉండొచ్చు అంటారు క్లోజింగ్? ఇవాళ వీకెండ్ కదా. యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో ఒక ర్యాలీ తీసుకుందో లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా, అది మనకు కూడా 26,000 వరకు కూడా మార్కెట్ ఒక ర్యాలీ వెళ్ళే అవకాశం ఉంది. 25,000 దగ్గర నుంచి ఒక 1000 పాయింట్స్ అనుకున్నాం. అదేవిధంగా ఒక ర్యాలీ తీసుకున్న తర్వాత 26,000 దగ్గర అక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నాం. అదే 26,000 నుంచి కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ 24,500 కూడా మార్కెట్ మళ్ళీ స్లిప్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగానే మనం తీసుకోవచ్చు. ప్రధానంగా ఇంపాక్ట్ చేసే అంశాలు అయితే మాత్రం పెద్దగా ఏమి లేకపోయినప్పుడు కూడా టెక్నికల్ కరెక్షన్ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు అయితే మాత్రం మెటల్ సెక్టర్ అయితే ఏదైతే ఉందో, మెటల్ సెక్టర్ అన్ని కూడా మోర్ దాన్ 1% నుంచి 2% వరకు కూడా ఏదైతే వేదాంత గానీ, అదేవిధంగా హిందుస్థాన్ కాపరు, హిండాల్కో, అది నేషనల్ లీవ్ని ఇవన్నీ కూడా 3 to 4% మనం అక్యుములేట్ అవ్వడం అన్నది అక్యురసీగా ఉండడం అన్నది చూసాము. ఓవరాల్ గా ఈ వీక్ లో ఉన్నటువంటి లాస్ట్ 3 days చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ ఏదైతే ఐటీ సెక్టర్, మెటల్ సెక్టర్, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఓవరాల్ గా మనం కొంచెం మార్కెట్ బాగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఒక 100 పాయింట్స్ నుంచి ఒక 120 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ మైనస్ లో నడుస్తుంది. అయినప్పటికీ కూడా సెక్టార్ వైజ్ చూసుకుంటే మాత్రం మెటల్ సెక్టర్ మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది. కమింగ్ డేస్ లో కూడా మంచి బ్యాంకింగ్ సెక్టర్ కానీ, మెటల్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ ప్రోగ్రెసివ్ గా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఏదైతే కరెక్షన్ ఏదైతే ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్ నుంచి 600 పాయింట్ కరెక్షన్ ఉందో అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్కెట్ కొంచెం పుంజుకోవడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, బిఈఎల్, ఎల్ఎన్టీ కరెంట్ రేట్ లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిఈఎల్ అయితే మాత్రం అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో ఏదైతే ఆల్రెడీ మంచి టేక్ ఆఫ్ తీసుకుని ఒక ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది బిఈఎల్. దాంట్లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై 400 పైన ఏ రేట్ లో బై చేసుకున్నా సరే మనకి మంచి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎల్ఎన్టీ కూడా మార్కెట్ లో ఒక ఏదైతే ప్రోగ్రెసివ్ గా కంటిన్యూ చేస్తుందో ఆ ర్యాలీని, ఆ బుల్లిష్ ట్రెండ్ ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైతే 3,850 పైన 3,900 మధ్యలో మార్కెట్ కన్సాలిడేషన్ అయినా సరే ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. రామకృష్ణ కాల్ చేస్తున్నారు వినుకొండ నుంచి. రామకృష్ణ గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇది నేను పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేర్స్ తీసుకున్నాను సార్. పిరమల్ ఎంటర్ప్రైజెస్. ఓకే. అయితే అవి ఇప్పుడు కొన్ని రోజులు అయింది, దగ్గర ఒక నెల అవుతుంది. పిరమల్ ఫైనాన్స్ అని చూపిస్తుంది. అవి ఇన్యాక్టివ్ షేర్ లో చూపిస్తుంది సార్. ట్రేడ్ చేయడానికి రావట్లేదు. ఓకే ఓకే. ఏం సార్ ప్రాబ్లం? పిరమల్ ఎంటర్ప్రైజ్ అయితే ట్రేడ్ అవుతుంది. మీరు తీసుకున్న స్టాక్ ఏంటో ఒకసారి మీకు ఏదైతే బ్రోకింగ్ హౌస్ ఉందో వాళ్ళకి మీరు మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే దానికి తగ్గ సొల్యూషన్ జరుగుతుంది. లేకపోతే మీరైనా సరే దీనికి ఈ మనదానికైనా సరే ఇన్ డీటెయిల్ గా మెయిల్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సార్, ఓఎఫ్ఎస్ఎస్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి ఇది. ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ ఐటీ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. 75,000 crores. మంచి ఏదైతే టీసీఎస్, ఇన్ఫోసిస్ తర్వాత చూసుకున్నట్టయితే ఒక మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇది కూడా మనకి ఏదైతే మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ కూడా ఒక 20% నుంచి 40% వరకు కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో ఉన్నది. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం మార్కెట్ లో అంత ప్రోగ్రెసివ్ గా లేకపోవడం వల్ల దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఎలాగా దీన్ని హోల్డ్ చేయించా లేదా అనే ఒక డౌట్ రావడం అయితే సహజంది. బట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే మీకు ఏదైతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మీరు దీన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే బాటమ్ అవుట్ అవ్వాల్సినంత అయ్యింది. ఇక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. 8,500 ఉన్నది. ఏదైతే 8,000 బిలో రాకుండా మార్కెట్ 8,200 నుంచి 8,500 మధ్యలో ఎక్కడ అక్యుములేట్ చేసుకున్నా సరే మళ్ళీ మార్కెట్ ఇది ఒక 1 year నుంచి ఒక 2 years వెయిట్ చేయగలిగితే 12,000 ని క్రాస్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది.
నెక్స్ట్ కలర్ నగేష్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నగేష్ గారు మాట్లాడండి. ఓకే, చెప్పండి నగేష్ గారు. ఈ వింటర్ ల్యాబ్స్ చెబుతున్నాను ఇండియా ఫార్మ్ కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు? విమతా ల్యాబ్స్, వింటర్ ల్యాబ్స్, ఇంకోటి ఇండియా ఫార్మ్స్. ఇంకో స్టాక్ ఏంటండి? ఇండియా ఫార్మ్స్. ఇండోఫామ్. ఓకే, యా విమతా ల్యాబ్స్ అయితే మాత్రం ఏదైతే లాస్ట్ ఒక 2 months నుంచి కొంచెం కరెక్షన్ ఉన్నప్పటికీ కూడాను అక్యుములేట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఒక 1 year నుంచి 3 years హోల్డ్ చేయగలిగితే ఇది మంచి స్టాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది విమతా ల్యాబ్స్ ఏంటంటే ప్రతి ఇయర్ కూడా ప్రోగ్రెసివ్ గానే మార్కెట్ లో ఉన్నది కాబట్టి యాక్చువల్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నా సరే లాస్ట్ ఇయర్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. అబౌవ్ 60% 70% వరకు కూడాను. ఇది మీరు ఒకవేళ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నా కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్యుములేట్ చేసుకునే ఓపుకుండి మీరు ఒక 1 year నుంచి 3 years వెయిట్ చేయగలిగితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కలర్ సుధా చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సుధా గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. హలో, నమస్తే అండి. లారస్ ల్యాబ్స్ ఎలా ఉందండి? అండ్ రామ్ కి కూడా కావాలండి. లేదు, క్లియర్ గా చెప్పండి మేడం. లారస్ ల్యాబ్స్ అండి. ఓకే ఓకే, లారస్ ల్యాబ్స్ పెరుగుతుందంటారా? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఆల్రెడీ బాగా పెరిగింది లారస్ ల్యాబ్. ఇప్పుడు వరకు మీరు దీంట్లో ఇప్పుడు వరకు తీసుకోకపోతే మాత్రం మార్కెట్ లో ఒక 2-3 points తీసుకునేటట్టుగా తీసుకోండి. మీరు దీంట్లో ఒక పెడదామని ఒక ₹1,00,000 పెడదామని అనుకుంటే ఒక 50,000 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. కానీ మార్కెట్ లో ఏదైనా ఒక కరెక్షన్ అనేది జరిగితే రిమైనింగ్ 50 కూడా పెడతానే ప్రయత్నం చేయండి. ఇదైతే మాత్రం లాస్ట్ 1 year నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది. టెక్నికల్ గా కానీ ఫండమెంటల్ గా కానీ బోత్ రెండంట్లో కూడా వెరీ స్ట్రాంగ్ గానే మార్కెట్ లో ముందుకెళ్తుంది. ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ కూడా మనం 400 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది ఈ స్టాక్ ని. 450, 420 దగ్గర అక్కడ చాలా రోజులు బాగా ఎక్కువ రోజులు అక్కడ స్టాగ్నేట్ అయినప్పుడు కూడాను ఏదైతే రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉన్నది కాబట్టి మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళింది. ఇక్కడ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ కలర్ కోటేశ్వరరావు చేస్తున్నారు బెంగళూరు నుంచి. కోటేశ్వరరావు గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. మూర్తి సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఫోర్స్ మోటార్స్, హీరో మోటార్స్ సార్ ఇంటిలో ఉంటుంది. స్టాక్ వాయిస్ ఏర్పడలేదు. స్టాక్ ఏంటి సార్? ఫోర్స్ మోటార్స్ సార్, ఫోర్స్ మోటార్స్. ఫోర్ట్ మోటార్స్. వాయిస్ క్లియర్. ఫోర్స్ మోటార్స్. ఫోర్స్ మోటార్స్. ఫోర్స్ మోటార్స్ మంచి కంపెనీ సార్. మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రైస్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 16,200, 300 నడుస్తుంది. మీరు 15,000 స్టాప్ లాస్ గా పెట్టుకోగలిగితే ఇక్కడ ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. మీకు మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే ఇదే ఏప్రిల్ దగ్గర నుంచి 9,000 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ ఇది టేక్ ఆఫ్ తీసుకుని 20,000, 21,000 కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ మంచి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. దీన్ని అక్యుములేట్ చేసుకుంటే ఒక 1 year నుంచి 3 years కానీ డౌన్ ది లైన్ ఉంటే ఎవ్రీ ఇయర్ కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ నేను చెప్పండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇది నజ్గాన్ టాక్ ఒకటి, నజ్గాన్ టాక్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, 2 షేర్లు హోల్డ్ చేస్తున్నాయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, మజ్గాన్ టాక్. ఓకే ఓకే, ఈ 2 హోల్డ్ చేస్తున్నాను. లాస్ట్ లో ఉన్నాను. అవి ఏంటి హోల్డ్ చేయమంటారా లేకపోతే తీసేయమంటారా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, ఇబ్బంది లేదు. అది ఏదైతే మెజ్డాక్ షిప్ బిల్డర్స్ ఏదైతే ఉందో ఇది కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. ఈ స్టాక్స్ లో మీరు తీసుకుంటే మెజ్డాక్ లో కొంచెం హెవీ వాలటాలిటీ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మీరు దాన్ని వాలటాలిటీ పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ స్టాక్స్ లో అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి ప్రైస్ మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటే ఎక్కడ తగ్గినా సరే మార్కెట్ మీరు హోల్డ్ చేసుకోండి. మంచి ప్రైస్ కి వెళ్ళే అవకాశం అయితే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్. అరవిందో ఫార్మా 1230లో ఉన్నాయి సార్. తర్వాత హుండై మోటార్ ఇప్పుడు ప్రస్తుతాన్ని ఎంటర్ అవ్వచ్చు సార్ తీసుకోవటానికి. ఓకే ఓకే ఓకే, అరవిందో మీకు యాక్చువల్ అయితే 1,000 రూపీస్ లో ఉంది కాబట్టి మీరు 1,200 లో కొన్నారు కాబట్టి కొంచెం ఏదైతే ఈ అరవిందో మాత్రం కొంచెం టేకప్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఇది ఏదైతే మీరు ఏదైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయగలిగితే పర్వాలేదు. కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసినా ఏదైతే లాస్ట్ 1,600 రూపీస్ దగ్గర నుంచి
ఇది 1200-1000 రూపీస్ వరకు కరెక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అయితే మాత్రం టైం తీసుకుంటది. అదేవిధంగా మీరు అడిగినటువంటి హుండై మోటార్స్ అయితే మాత్రం మంచి ఇన్వెస్ట్మెంట్. మీరు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్. ఇక్కడ 2000 దగ్గర నుంచి 2200 రూపీస్ లో మీకు మంచి ప్రైస్ లో దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లో మంచి టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మనం ఇది టెక్నికల్ కరెక్షన్ గా భావించి ఇక్కడ కన్సాలిడేషన్ అయితే నెక్స్ట్ వీక్ 2200 నుంచి 2000 వరకు కూడా ఈ మధ్యలో కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం టేక్ఆఫ్ అయినప్పుడు తీసుకోగలిగితే మనం దీంట్లో మన పోర్ట్ఫోలియో లిస్ట్ లో పెట్టుకుని దగ్గరుండి ఒక మార్కెట్ మళ్ళీ టేక్ఆఫ్ అవుతుంది తీసుకోగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది సార్ హుండై మోటార్స్. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. కిషోర్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే. హలో సార్, నమస్తే నాకు సార్. టాటా మోటార్స్ 16 షేర్లు ఉన్నాయి. హలో చెప్పండి సార్. టాటా మోటార్స్. నమస్తే సార్. నాకు Yeah. టాటా మోటార్స్ 16 షేర్లు ఉన్నాయి. అది రేటు 900 ఉండే సడన్ గా 300 రూపీస్ చూపిస్తుంది. ఓకే, అంటే టాటా మోటార్స్ డివైడ్ అవటం వల్ల కొంచెం స్ప్లిట్ అయిందో, అదే డివైడ్ అవటం వల్ల పర్సనల్ వెహికల్స్ కింద చేయడం వల్ల మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగింది. కొద్ది రోజులు వెయిట్ చేయండి, మనకు మళ్ళీ మంచి ప్రైస్ కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సార్ 5 స్టార్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని. యా 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ అన్నది మంచి కంపెనీ. ఒక 15,000 crores ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి కంపెనీ ఇది, ఫైనాన్స్ కంపెనీలోను. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇది ప్రోగ్రెసివ్ గా లేదు. మార్కెట్ అయితే బాగా కరెక్షన్ గానే మార్కెట్ లో ఉంది. కంపెనీ దాని యొక్క రిజల్ట్ చూసినట్టయితే మైనస్ లో ఉన్నది కాబట్టి పెద్దగా దీనికి అంత ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇన్వెస్ట్మెంట్ క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఇది ఏదైతే 550 పైన ఏదైనా కన్సాలిడేషన్ అయితే తప్ప అదర్వైజ్ దీంట్లో మనకు పెద్దగా ప్రోగ్రెస్ అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ జనరల్ షా 308లో కొన్నాను సార్, అది పెరగట్లేదు. అలా పీసీబీఎల్ 487లో కొన్నాను, 2 పెరగట్లేదు. ఉంచమంటారా అమ్మేమంటారా? జిందాల్ షా అయితే మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది సార్. 150 నుంచి 180 మధ్యలో అక్కడి నుంచి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం అంత ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపించట్లేదు జిందాల్ షాలోను. మరి ఫండమెంటల్ గా కూడా మనకి ఏదైనా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. జిందాల్ షా చూసుకున్నప్పటికీ ఇది ఒక 1100 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే దీంట్లో అయితే అంత పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. మీరు తర్వాత పీసీబీఎల్ ఏదైతే చెప్పారో కెమికల్ కంపెనీ, ఇదైతే 366 రూపీస్ లో ఉన్నది మార్కెట్ లో. ఇదైతే మాత్రం ప్రజెంట్ అయితే కన్సాలిడేషన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో వెయిట్ చేస్తే మార్కెట్ లో మళ్ళీ మీకు దీంట్లో మంచి ప్రైస్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 365 రూపీస్ నడుస్తుంది, ఏదైతే 390 పైన 400 పైన కానీ సస్టైన్ అవ్వగలిగితే మళ్ళీ ఇది హై ఏదైతే 600 ఏదైతే హై ఉందో హైకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్.